లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్లను పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ చేవెళ్ల సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. అటుగా ఈరోజు సాయంత్రం చేవెళ్లలో బీఆర్ఎస్ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మాధవి, సాయంత్రం 5 గంటలకు వికారాబాద్ జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పేరుతోని ఎన్నికల ప్రచార సభని ప్రారంభించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ క్యాడర్ ని సమాయత్తం చేయడం, అట్లాగే ప్రజల్లోకి బీఆర్ఎస్ చెప్పదలుచుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బహిరంగ సభ ద్వారా చెప్పాలని బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ ఆయన వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే బస్ యాత్ర చేయాలని చెప్పి కేసీఆర్ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఆ బస్ యాత్రకు సంబంధించి ఇంకా డేట్స్ రాలేదు. ఈ లోపు ఈ ప్రజా ఆశీర్వాద సభల పేరుతోని దాదాపుగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టువచ్చే విధంగా ఆయన బస్ యాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటి సభను ఇవాళ చేవెళ్లలో ఆయన నిర్వహిస్తున్నారు. చేవెళ్ల అనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్ గా భావిస్తుంది. చేవెళ్లకు సంబంధించి ఇప్పటికే పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముదిరాజు సామాజిక వర్గం నుంచి బలమైన బీసీ ఉద్యమంలో పాల్గొన్న నేత. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది. ఇటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కాళే యాదవ్ వీరందరూ కూడా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను వారం రోజుల నుంచి కూడా చేస్తున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఈ లోక్సభ పరిధిలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాల్ని సమీకరించాలని చెప్పి ఇప్పటికే పార్టీ క్యాడర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం కేసీఆర్ ప్రసంగించబోయే అంశాలు ప్రధానంగా గత వారంలో ఆయన ఎండిన పంటలు చూసేందుకు చాలా ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మీద, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేకమైన ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ కోణంలోనే ఇవాళ కూడా చేవెళ్ల సభలో కేసీఆర్ విమర్శలు చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మీద, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఈ కరెంటుకు సంబంధించి, అట్లాగే ఈ కరువుకు సంబంధించి, నీటి ఎత్తుకు సంబంధించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ వాసు.